సన్నబడడం, లావ్ అవ్వడం మొదట్లో కష్టంగా అనిపించినా ప్రాక్టీస్ చేయడంతో ఆ హీరోకు చాలా ఈజీ అయిపోయింది. వెయిట్ పెరగమంటే ఎంత పెరగాలి అనే స్థాయికి చేరాడు. సన్నబడాలి అంటే ఎన్ని కేజీలు అని అడుగుతూ ఉంటాడు. వెయిట్ పుటప్, లాస్ చిటికలో చేసే హీరో ఎవరు? ప్రస్తుతం ఎన్ని కేజీలు తగ్గాడో చూద్దామా? దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం తగ్గిపోయాడా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. 2 నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళ పోగొట్టుకుంటున్నాడు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన తారక్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోట ఇంటి దగ్గర ఆ మధ్య ముంబై ఎయిర్పోర్ట్ లో తారక్ ని చూస్తుంటే ప్రశాంత్ నీల్ మరీ ఇంత బక్కగా మార్చేశాడేంటని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వార్ 2 షూటింగ్ పూర్తి కావడంతో ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనని అర్థమవుతోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ 2-3 షేడ్స్ లో ఉంటే ఒకసారి ఇలా లీన్ గా కనిపిస్తాడేమో మరి. వెయిట్ పెరగడం తగ్గడం ఎన్టీఆర్ కి చాలా ఈజీ అయిపోయింది. రాఖీ సినిమాలో హీరోయిన్ తో బండోడు అనిపించుకున్న తారక్ కంత్రి కోసం ఒక్కసారిగా లీన్ ప్యాక్ లోకి వచ్చేశాడు. జనతా గ్యారేజ్ కోసం వెయిట్ పెరిగి అరవింద్ సమేత వీర రాఘవ్ కోసం మళ్లీ తగ్గాడు. దేవరలో డ్యూయల్ రోల్ కోసం బొద్దుగా సన్నగా కనిపించాడు. క్యారెక్టర్ ఏది డిమాండ్ చేసినా ఇవ్వడం తారక్ కు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. అయితే కంత్రీలోలా ఫేస్ లో గ్లో పోగొట్టుకున్నాడు తారక్. షూటింగ్ కి ఒక్కసారి బ్రేక్ పడితే పట్టాలెక్కడం చాలా కష్టం. రాజమౌళి మహేష్ మూవీ విషయంలో ఇదే జరిగింది. ఈ నెలలో మొదలు కావాల్సిన కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అయిందా? 3 నెలలుగా ఖాళీగా ఉన్న మహేష్ ఇంకెన్ని రోజులు మేకప్ లేకుండా ఉంటాడు? 3 నెలల క్రితం ఒరిస్సాలోని కోరాపుట్లో జరిగిన షెడ్యూల్ తర్వాత SSMB 29 ఇంతవరకు షూటింగ్ కి నోచుకోలేదు. ఎండల్లో కష్టమని రెస్ట్ ఇచ్చాడు జక్కన్న. ఆ రెస్ట్ కాస్త పర్మనెంట్ అయిపోయింది. ఈ నెలలో కెన్యాలో జరగాల్సిన షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అక్కడ రాజకీయ పరిస్థితులు డిస్టర్బెన్స్ గా ఉండడంతో భద్రతా కారణాల రీత్యా వెళ్లకపోవడమే మంచిదని చిత్ర యూనిట్ భావించింది. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్, ప్రియాంక చోప్రాపై సీన్స్ తీయాలనుకున్నాడు దర్శకుడు. కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో మళ్లీ లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడట జక్కన్న. సౌత్ ఆఫ్రికాలో తీస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారట. మళ్లీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కానీ రాజమౌళి యాక్షన్ చెప్పి 3 నెలలు దాటింది. కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అయినా టైం వేస్ట్ కాకుండా ఈలోగా ప్రియాంక చోప్రాపై పాట తీయాలి అనుకుంటున్నాడు దర్శకుడు. రాజమౌళి సినిమా అంటే పాట అయినా ఫైట్ అయినా ముందు ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది ప్రియాంక. ఇందులో మహి నటిస్తున్న సంగతి తప్ప ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. భారతీయుడు అంటే శంకర్ కి ఎందుకంత నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. అదేంటో కానీ భారతీయుడిని చులకనగా చూడడం శంకర్ కి అలవాటైపోయింది. శంకర్ సినిమాల్లో మెసేజ్ ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో విలువలు పాటించడా? భారతీయుడు సినిమా తీసిన ప్రతిసారి నిర్మాతను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అదెలాగో మీరే చూడండి. 100 కోట్లతో తీయాల్సిన సినిమాను 200 కోట్లతో తీయడం, 200 కోట్ల సినిమాపై 400 కోట్లు పెట్టించడం శంకర్ కు అలవాటైపోయింది. ఈ బడ్జెట్ ను నిర్మాత భరించలేక చేతులెత్తేస్తున్నాడు. భారతీయుడు 2 విషయంలో ఇదే జరిగింది. సినిమా మొదలై సగం కూడా పూర్తి కాకుండానే బడ్జెట్ డబుల్ అయ్యింది. భారీ బడ్జెట్ మూవీస్ తీసే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను భరించలేక భారతీయుడు షూటింగ్ ను ఆపేసింది. బడ్జెట్ అంచనాలు దాటేయడంతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో శంకర్ గేమ్ చేంజర్ మొదలు పెట్టాడు. ఈలోగా కమల్ కు విక్రమ్ రూపంలో సూపర్ హిట్ పడడం, హీరో చొరవతో భారతీయుడు 2 మళ్లీ పట్టాలెక్కింది. భారతీయుడు 2 కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్. ఇలా ఏడాదిలోగా పూర్తి కావాల్సిన గేమ్ చేంజర్ కు 3 ఏళ్లు పట్టింది. పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోవడం, పాటలకు 100 కోట్లు గుమ్మరించడంతో గేమ్ చేంజర్ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయ్యింది. ఇలా శంకర్ చేసిన నిర్వాకం అందరినీ ముంచేస్తోంది. భారతీయుడు 2 రిలీజ్ టైంలో నిర్మాత భారతీయుడు 3 పై అప్డేట్ ఇస్తూ 2025లో విడుదల చేస్తామన్నారు. 2025 వచ్చి 6 నెలలు దాటినా భారతీయుడు 3 రిలీజ్ పై ఎవరూ మాట్లాడడం లేదు. కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని, బడ్జెట్ ఇస్తే తీస్తారని శంకర్ చెప్పాడట. ఇప్పటికే ముంచేసిన శంకర్ మాటలపై నమ్మకం లేని నిర్మాత పూర్తయిన భారతీయుడు 3 పై మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నాడు. దీంతో సినిమా రిలీజ్ డైలమాలో పడింది. భారతీయుడు 2 దెబ్బకి ఓటీటీ నెట్ఫ్లిక్స్ కూడా వెనక్కి తగ్గింది. డేర్ చేసి భారతీయుడు 3 డిజిటల్ రైట్స్ తీసుకోవడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. ఓటీటీ కాకుండా సినిమా థియేటర్స్ లోకి రాలేదు. ఎంతో కొంతకు అమ్ముడైతే గానీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కమల్ హాసన్ కూడా రీషూట్ వైపే మొగ్గు చూపుతున్నాడు అని తెలిసిందే. నిర్మాతేమో మళ్లీ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ గా లేడు. ఏదో ఒకటి జరిగి సినిమా బయటకొచ్చినా శంకర్ ను నమ్మి కొనే డిస్ట్రిబ్యూటర్ లేడు. ఇవన్నీ శంకర్ కు తెలుసు కాబట్టి భారతీయుడు 3ని పక్కన పెట్టేసి వెల్పారి నవలను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు. రోబో తర్వాత శంకర్ ఖాతాలో ఒక్క హిట్ పడలేదు.
నాన్ బన్ ఐ, భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్స్ పడ్డాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ప్రతిసారి శంకర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కాదని తేలిపోయిందే. శంకర్ నిర్వాకాన్ని నిర్మాతలు ఎంత ఎండగట్టినా ప్రతిసారి శంకర్ ను నమ్మి మోసపోయే నిర్మాత దొరుకుతూనే ఉన్నాడు. శంకర్ కొత్త సినిమా వేల్పరి మూవీ బడ్జెట్ 1000 కోట్లని అంచనా. టాలెంట్ ఆవిరైపోయిన శంకర్ ను నమ్ముకున్న ఆ నిర్మాత ఎవరో గాని నెటిజన్లు జాలి పడుతున్నారు. రిషబ్ లైనప్ చూస్తుంటే ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. నటనతో ఆకట్టుకోవడం గొప్ప కాదు, ఆ అవకాశాలు రావడమే గొప్ప అని సినీ పెద్దలు మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏదో 4 ఫైట్స్ 6 పాటలతో కాకుండా హిస్టారికల్, మైథలాజికల్ మూవీస్ చేస్తూ యాక్టర్గా రిషబ్ ఒకేసారి 2-3 మెట్లెక్కిస్తున్నాడా? వాజ్ స్టోరీ. కాంతార రిలీజ్ వరకు రిషబ్ శెట్టి అంటే కర్ణాటకకే పరిమితం. నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుని కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 పై అంచనాలను పెంచేశాడు. సినిమా అక్టోబర్ 2న థియేటర్లోకి వస్తోంది. ఈలోగా 4 సినిమాలను లైన్ లో పెట్టాడు రిషబ్. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. హనుమాన్ గా నటించడానికి చాలా మంది స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించిన ప్రశాంత్ వర్మ ఆప్షన్ మాత్రం రిషబ్ శెట్టే. రిషబ్ శెట్టి గ్లిమ్స్ సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. కాంతార తర్వాత హిందీ ఆఫర్ అందుకున్న రిషబ్ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. సందీప్ సింగ్ దర్శక నిర్మాతగా శివాజీ నాయకత్వం, వారసత్వం బ్యాక్ డ్రాప్ తో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. సినిమాను 2027 జనవరిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి 5 సినిమాలు చేస్తుంటే ఇందులో ఒక్కటి సోషల్ మూవీ లేకపోవడం విశేషం. డిఫరెంట్ స్టోరీతో విలక్షణంగా కనిపించడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అస్తోష్ గువారికర్ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు, అందులో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు తెలిసిందే. బంకిం చంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తూ ఉండగా ఆకాశవాణి ఫేమ్ అశ్విని గంగరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పెద్ద సినిమాలు కూలీ, వార్ 2 ఫైట్ తప్పేటట్లేదు. ఒకే రోజు ఆగస్టు 14న థియేటర్స్ లో ఢీ కొడుతున్నాయి. 2 డబ్బింగ్ సినిమాలే అయినా ఎన్టీఆర్, రజనీకాంత్ హీరోలు కావడంతో తెలుగులోనూ క్రేజ్ తో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓ సినిమా ఇంకా ఎందుకు ప్రమోషన్ ని స్టార్ట్ చేయలేదు? సందడి చేయడంలో ఎందుకు వెనకపడిపోయింది? ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2, రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీ రిలీజ్ అవుతున్నాయి. కూలీ నుంచి టీజర్ రాకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హడావిడి సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఆ మధ్య చిక్కీ 2 సాంగ్ ప్రమోషన్ లో వీడియోలో నటించాడు అనిరుద్. పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మోనికా సినిమాకు కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చింది. కూలీ నుంచి టీజర్ రాకపోయినా పాటలతో హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. మరోవైపు లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇస్తూ కూలీ కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొస్తున్నాడు. లియో కమర్షియల్ బ్రేక్ ఈవెన్ అయింది, కానీ ఆడియన్స్ కి నచ్చలేదని లోకేషే ఒప్పుకోవడం విశేషం. లియో ఎక్స్పీరియన్స్ తో ఇల్లు ఫ్యామిలీని మర్చిపోయి 2 ఏళ్లుగా కూలీ కోసం కష్టపడినట్టు చెప్పి హైప్ ని క్రియేట్ చేశాడు. కూలీ వార్ 2 రిలీజ్ కు ఇంకా 1 రోజులు మాత్రమే ఉంది. కూలీ ఆల్రెడీ ప్రమోషన్ తో దూసుకుపోతుంటే వార్ 2 నుంచి మాత్రం సరైన అప్డేట్ కూడా రావడం లేదు. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ ఆలస్యమవుతోంది. టీజర్ లో ఎన్టీఆర్ ఎలివేషన్ తక్కువ కావడంతో తెలుగు ఆడియన్స్ లో హైప్ తీసుకురాలేకపోయింది. వీటన్నింటినీ ప్రమోషన్స్ తో భర్తీ చేస్తారు అనుకుంటే అది లేదు. వార్ 2కు ప్రచారం చాలా అవసరం. ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ అన్న పేరే గానీ ఇందులో విలన్ గా కనిపిస్తున్నాడు. దీంతో టీజర్ లో హృతిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ ఇమేజ్ కూలీకి హైప్ తీసుకొచ్చింది. కానీ వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎవరో తెలుగు ఆడియన్స్ కి తెలీదు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ కు తెలుగులో క్రేజ్ లేదు. సినిమాపై హైప్ తీసుకురావాలంటే ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ చాలా కష్టపడాలి. మరి ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.